దిస్ ఇస్ రాసు ఫ్రమ్ వైజాగ్. యాక్చువల్గా నేను మెడికల్ కోడింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే దీనికి ముందు నేను బీఎస్సీ ఎంఎల్టీ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో చేశాను. అయితే వీటి గురించి నేను సెర్చ్ చేసేటప్పుడు గూగుల్లో చాలా కంపెనీస్ విజిట్ అయ్యాయి అనమాట. లైక్ ఒక అరౌండ్ 20+ కంపెనీస్ నేను విజిట్ అయ్యాను. అకాడమీస్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు నాకు నమ్మశక్యంగా అనిపించింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కంపెనీని కూడా అలాగే విజిట్ చేశాను. మీరు చూసుకున్నట్లయితే ఆన్ రికార్డ్స్ ఏప్రిల్ మంత్లో నేను ప్రతి కంపెనీకి కూడా విజిట్ చేశాను, ఇన్స్టిట్యూట్స్ కాటికి. ఆ కంపెనీస్లో వాళ్ళు ఏం చెప్పేవారంటే అరౌండ్ వాళ్ళు చెప్పే ఇన్స్టిట్యూట్లో మాత్రమే చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు. బట్ ఈ ఇన్స్టిట్యూట్లో అలా కాదు, మీరు చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుందని చెప్పారు. అదేవిధంగా నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేశాను. అరౌండ్ వాళ్ళు ఒక 8 మెంబర్స్ ఉన్నారు. నేను మొత్తం 9 మంది ఇక్కడ జాయిన్ అయ్యాను. మా అందరికీ కూడా చాలా అంటే ఇక్కడ ఎంత కంఫర్ట్ ఇచ్చారు. నిజంగా నేను ఒక 20 కంపెనీస్ విజిట్ అయ్యాను. ఆ కంపెనీస్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పేవారంటే మీరు ప్లేస్మెంట్స్ ఇస్తాం కంపల్సరీగానని మాట మాత్రం చెప్పేవారు. కానీ ఇక్కడ భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మా అందరికీ కూడా ప్లేస్మెంట్స్ ఇప్పిస్తుంది. అదేవిధంగా ఈరోజు నేను ఏంటంటే 3 years నేర్చుకున్న డిగ్రీలో నాలెడ్జ్ వేరు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 3 monthsలో గెయిన్ చేసిన నాలెడ్జ్ చాలా వేరు. ఇక్కడ ఏంటంటే బీనా మేడంతో పాటు మిగతా రిమైనింగ్ స్టాఫ్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. ఈవెన్ అనాటమీ సబ్జెక్ట్, మెడికల్ టెర్మినాలజీ, ఫిజియాలజీ, ఐసీడీ, సిపిటి, హెచ్సిపిసి ఎవ్రీ సబ్జెక్ట్ కూడా పిన్ టు పిన్ చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ మా క్లాసెస్తో పాటు మేడం యానిమేటెడ్ పిక్చర్స్ కూడా చూపించేవారు. పీపీటీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేవారు. మేడం చెప్పిన ప్రతి పీపీటీ కూడా ఎంతటి స్టూడెంట్స్కి ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి దీంతో పాటు ఇమీడియట్గా ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే ప్లేస్మెంట్స్ కూడా మీరు మనకు కల్పిస్తున్నారు. సో డెఫినెట్లీ మీరు మాత్రం నేను ఆ రోజు తీసుకున్న డెసిజన్ తప్పేమో నేను అంటే ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు తీసుకున్న డెసిజన్ నేను కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క సబ్జెక్ట్ని చాలా క్లియర్గా చెప్పారు. లైక్ మెడికల్ టెర్మినాలజీ, అనాటమీ, ఫిజియాలజీ అండ్ హెచ్సిపిసి, సిపిటి, ఐసిడి ప్రతి ఒక్క కోర్సులో కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకి ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మనకి రికార్డెడ్ సెక్షన్స్ కూడా ఎల్ఎంఎస్ సాఫ్ట్వేర్లో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మేడం మనకి ఎన్నిసార్లు డౌట్ వచ్చినా సరే మల్టిపుల్ టైమ్స్ అయినా ఆవిడ చెప్పడానికి అంత ప్రొఫెషనల్గా బాగా చెప్తారు. ఎక్కడ ఇన్స్టిట్యూట్లో నేను చాలా ఇన్స్టిట్యూట్లో విజిట్ అయిన తర్వాత డెమో క్లాసెస్ కూడా నేను చాలా విన్నాను. బట్ వాళ్ళు ఏం చెప్పేవారంటే చిన్న లైక్ జూనియర్స్ ఒక 20+ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పేవారు అన్నమాట మాకు డెమోస్. వాళ్ళు చెప్పేది కూడా అంటే వాళ్ళు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం ఏంటంటే హాఫ్ నాలెడ్జ్తో చెప్పేవారు. బట్ ఈవిడి అరౌండ్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్. వన్స్ మనకి ఒక క్లాస్ చెప్పారంటే ఆ క్లాస్లో మనకి చాలా గెయిన్ చేయొచ్చు అనమాట. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ మన సబ్జెక్టు యాడ్ చేసి చెప్తారు. ప్రతి ఒక్కటి కూడా ఎంతటి పోర్ స్టూడెంట్ అయినా, ఎంతటి మిడిల్ స్టూడెంట్ అయినా, ఎంతటి హై క్లాస్ స్టూడెంట్ అయినా సరే డెఫినెట్గా సరే ఇందులో అచీవ్ చేయగలం. మనం అనుకున్న దాని మీద ది బెస్ట్ ఇస్తుంది ఇన్స్టిట్యూట్. సో ఆ విషయంలో నేను చాలా నిజంగా చెప్పాలని చాలా బ్లెస్డ్ అనమాట. అరౌండ్ హైదరాబాద్లో 50+ కోర్సెస్ ఉన్నాయి. బట్ వన్ అండ్ ఓన్లీ మెడికల్ కోడింగ్లో మీరు ప్రిఫర్ చేయాల్సింది కోడేవో మాత్రమే. సో డెఫినెట్గా ఎవరికైనా మెడికల్ కోడింగ్ చేయాలనిపిస్తే డెఫినెట్గా మీరు చూస్ చేసుకోవాల్సింది కోడేవో. ఎందుకంటే ఈ కోడేవోలో మనం ట్రైనింగ్ తీసుకున్నాం అంటే ఈజీగా సిపిసి క్రాక్ చేయగలం. అట్ ద సేమ్ టైం మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోగలం. ఆల్ ది బెస్ట్.